న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎర్రవంక కాలువపై రాజకీయ రగడ రాజుకుంది. కాలువను కబ్జా చేశారంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయితే పెద్దారెడ్డి ఫిర్యాదుపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఎర్రవంక కాలువను ఎవరు కబ్జా చేశారో చూపించారంటూ ఛాలెంజ్ చేశారు. వైసీపీ నాయకులే కాలువను కబ్జా చేశారని జేసీ ప్రభాకర్ ఆరోపించారు. మరోవైపు పెద్దారెడ్డి వచ్చే వరకు అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తామని టీడీపీ వర్గాలు తెలిపారు. అతను గారి కాలు ఎట్లా పోతా దిగుతుంది. శివాలయం ఆడి వరకు వచ్చి పుట్లూరు రోడ్డు ఎల్నూరు రోడ్లో వచ్చిన తర్వాత అది అట్లా పోతుంది. పోయి కాలు వెంబడి వచ్చి దొరికిపోతాడు. ఈ బఫర్ జోన్ ఉంది. దీనికి ఆయన ఆక్యుపై చేసుకున్నాడంటే వాళ్ళ ఫ్రెండే ఆక్యుపై చేస్తాం. ఇది ఉండేది 4 సెంట్లు. ఎన్ని సెంట్లు ఆక్రమించుకున్నాడు చూస్తాం. రేపు ఆయన వచ్చి కొట్టాల్సింది. ఆక్రమై చేసుకుంటే ఈయన ఎవరు చేసుకో. ఎన్ని ప్లాట్లు వేసి ఇస్తే ఆడి వరకు నిండి ఎంత ఆక్యుపై చేస్తారు. నాకు అర్థం కానీ ఎవరు ఆక్యుపై చేసినారు. వాళ్ళ తమ్ములో ఉన్నారు. మనకు ఊరికి ఇచ్చినారు. ఇదంతా ఊరికి ఇచ్చినారు. అది కూడా వాళ్ళదే. పోయే కొద్దీ మనం అండర్గ్రౌండ్ డ్రైన్ చేసినాక వాటర్ తగ్గింది, ఫ్లో తగ్గి చిన్నగా ఇది అయిపోయింది. మరి ఆడ ఇంకా అట్లే ఉంది కాలం. అవతల ఎవరన్నా ఇల్లు కట్టుకున్నారు. ఆడ కూడా మీ ఫ్రెండే కట్టుకున్నారు. రేపు రెవెన్యూ వాళ్ళని అడుగుతాం. ఆయన చెప్పినాడు కాబట్టి రేపు ప్రొక్లేన్ పెడతాం. పెట్టాల్సిందే. తాడిపత్రిలో మరోసారి పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. పెద్దారెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డిగా కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జగదీష్ అందిస్తారు. జగదీష్. మాధవి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయం వేడెక్కిందని చెప్పొచ్చు. పట్టణంలోని ఎర్ర కాలువ ఆక్రమించి పట్టాలు వేసుకున్నారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గత వారం రోజుల క్రితం కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో ఈ రాజకీయ వాదం చోటు చేసి దానిపై స్పందించిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎర్ర కాలువపై ఎవరు ఆక్రమించి పట్టాలు వేసుకున్నారో పెద్దారెడ్డి వచ్చి చూపిస్తే వారిని తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా నిన్నటి రోజు సవాలు ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాళ్ళ తండ్రి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి అక్కడే ఆందోళన చేపట్టడానికి పిలుపునిచ్చారు జేసీ ప్రభాకర్. టీడీపీ కార్పొరేటర్తో పాటు తెలుగు తమ్ముళ్ళు కూడా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తండ్రి విగ్రహం వద్ద మొత్తం అంతా చెత్త అంతా క్లీన్ చేసి అక్కడే టెంట్లు వేసుకుని అక్కడ నిరాహార చేపట్టడానికి కూడా సిద్ధమయ్యారు ఈ రోజు. దీని నేపథ్యంలో ఖచ్చితంగా పెద్దారెడ్డి వచ్చి దీని మీద స్పందించి ఎర్రకాలువపై ఎవరైతే ఆక్రమించి చేసుకున్నారో వాళ్ళని చూపించాలని, లేకపోతే ఇక్కడే అతను వచ్చేంత వరకు కూడా స్పందించేంత వరకు కూడా ఇక్కడే నిరసన చేపడతామంటూ కూడా టీడీపీ కౌన్సిలర్తో పాటు టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయాందోళనతో ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దీనికి సమస్య పరిష్కరిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. మాధవి. రైట్, థాంక్యూ జగదీష్.